వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. ఇది వచ్చేసి మునగాకు పప్పు అండి. మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మునక్కాయతో పాటు ఆకులలో కూడా చాలా విటమిన్స్ అనేవి ఉన్నాయి. అది చాలామందికి తెలిసిన విషయమే అండి. ఒకసారి నేను కూడా చెప్పేద్దామని మీ ముందుకు వచ్చేసాను. పప్పు చేసుకుంటూ మునగాకు ప్రయోజనాలు కూడా తెలుసుకుందామండి. కందిపప్పునైతే ఒక 15 నిమిషాలు నానబెట్టేశాను. మునగాకుతో 300 వ్యాధులకు దూరం అంటండి. మునగాకు మనం తీసుకోవడం వల్ల మనకి మునక్కాయలు అంటే తింటానే ఉంటాం కదండి. కాకపోతే ఆకులోనే ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. ఈ పప్పులో నేను చింతపండు వేసాను, కొంచెం ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి, ఒక టమోటా కూడా కట్ చేసి వేసుకున్నాను. అలాగే మునగాకును కూడా మంచిగా శుభ్రం చేసుకొని ఆకును కూడా వేసుకున్నానండి. మాకు సరిపడా అండి ఆకు అయితే తీసుకున్నాను అనమాట. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా కమ్మగా రుచిగా బాగుంటుందండి. నేను దీంట్లో పచ్చిమిరపకాయ అయితే వేయలేదండి. కారమే ఒక 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నానండి. అలాగే కల్లుప్పు. నేను మ్యాక్సిమం వంటల్లో కల్లుప్పునే వాడతానండి. తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించుకున్నానండి పప్పుని. మనకి మునగాకులో అండి A, C, D విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. మిగతా ఆకుకూరల కన్నా మునగాకులోనే ఎక్కువ విటమిన్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే కాల్షియము, ఫాస్ఫరస్, ఐరన్ కూడా ఉంటాయండి. కళ్ళకి మంచిది, జుట్టుకి ఇంకా మంచిది. మునగాకులో ఉండే క్లోరోసినిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ను కూడా కంట్రోల్ చేస్తుంది. థైరాయిడ్ని కూడా రెగ్యులేట్ చేస్తుందండి. ఇలా చాలా చాలా యూజెస్ అనేవి ఉన్నాయండి. అందుకనే మనం మునక్కాయలతో పాటు ఆకు కూడా తింటే చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇలా రైస్లో మునగాకు పప్పు లేదా మునగాకు ఫ్రై లేదా మునగాకు కారం ఎలా అయినా సరే మనం మునగాకుని కూడా మన ఆహారంలో ఒక లీఫీ వెజిటబుల్ లాగా తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ అయితే ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత పప్పునైతే వెనిపేసుకున్నానండి. ఆ తర్వాత తాలింపు కూడా పెట్టేసుకుందాం. ఇంకా చాలా ఉన్నాయండి. మనం నెట్లో సెర్చ్ చేసిన బోల్డ్ అని వచ్చేస్తాయండి మునగాకు. తాలింపుకు ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేదాకా చూసి తాలింపు అయితే పెట్టుకున్నానండి. పచ్చిపప్పు వేసుకున్నానండి ముందుగా. ఆ తర్వాత కొంచెం ఆవాలు, ఆ తర్వాత మినపప్పు, జీలకర్ర వేసి కొంచెం అలా కదిపేసుకొని ఎండుమిరపకాయలు అయితే కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నానండి. ఎందుకంటే కరివేపాకు వేస్తేనే పప్పుకి కమ్మదనం వస్తుందండి. ఆ తర్వాత వెల్లుల్లి దంచి వేసుకున్నానండి. ఒక 7-8 రెబ్బలు అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత ఆనియన్ వేసుకున్నాను. ఇవన్నీ ఆనియన్ మంచిగా వేగేదాకా కలిపేసుకోనండి. ఆ తర్వాత ఇంగు వేసానండి. పప్పులో ఇంగు వేస్తే చాలా బాగుంటుందండి. టేస్ట్ పరంగా బాగుంటుంది. మనకి కడుపులో కూడా అనీజీగా లేకుండా ఉంటుంది. ఆనియన్, వెల్లుల్లి అవి వేగిన తర్వాత పప్పునైతే వేస్తున్నానండి. మునగాకు చేసిన పప్పుని. ఇది వాటర్ అనేది మొత్తము
అబ్జర్వ్ చేసుకుంది కదండి పప్పు అంతా, అందుకని కొంచెం వేడి నీళ్ళు అనేది వేసుకున్నాను. ఎందుకంటే మరీ అంత గట్టిగా ఉన్న పప్పు అనేది మంచిగా అనిపించదు కదండి తినేటప్పుడు. అందుకని కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే మనకి నైట్కి కూడా స్మెల్ రాకుండా ఉంటుందండి. ఇది ఒక 2-3 మినిట్స్ అట్లా మంచిగా ఉడకబెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుతో పాటు కొత్తిమీర అయితే వేసుకున్నానండి. ఎందుకంటే కరివేపాకు కొత్తిమీర వేస్తే మంచి సువాసనతో చాలా అంటే చాలా బాగుంటుందండి. కాకపోతే మునగాకు వేడి కదండి, కొంచెం మునగాకు పప్పు కానీ ఫ్రై కానీ ఇలా తిన్నప్పుడు కొంచెం మజ్జిగ అనేది తీసుకుంటే మంచిగా ఉంటుందండి, వేడి చేయకుండా. ఇక్కడ అంటే ఒకవేళ ఉప్పు కారం ఏమైనా తగ్గింది అనుకుంటే కనుక ఇక్కడ వేసుకొని కలుపుకోవచ్చండి. చూసారా, మునగాకు పప్పు అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.